చాప్టర్ 22 ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. 2 దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు. 3 సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. 4 వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదయైనను గొర్రెయైనను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను. 5 ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్షతోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను. 6 అగ్ని రగిలి ముండ్లకంపలు అంటుకొనుట వలన పంటకుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నినంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. 7 ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనినో లేడో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. 9 ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పినా దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. 10 ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండగా తోలుకునిపోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను, ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. 12 అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. 13 అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను, చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. 14 ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకునిపోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. 15 దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు, అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. 16 ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. 17 ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. 18 శకునము చెప్పు దానిని బ్రతకనియ్యకూడదు. 19 మృగసంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. 20 యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. 21 పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులయుంటిరి గదా. 22 విధవరాలనైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. 23 వారు నీ చేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. 24 నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవరాండ్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. 25 నా ప్రజలలో నీ యొద్ద ఉండు
ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డికిచ్చువానివలే వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. 26 నీవెప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసుకునిన ఎడల సూర్యుడస్తమించుగలకు అది వానికి మరల అప్పగించుము. 27 వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. 28 నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. 29 నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుణ్ణి నాకర్పింపవలెను. 30 అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను, 8వ దినమున దాని నాకియ్యవలెను. 31 మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. చాప్టర్ 23 లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. 2 దుష్టార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. 3 వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. 4 నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికప్పగింపవలెను. 5 నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. 6 దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. 7 అబద్ధమునకు దూరముగానుండుము, నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. 8 లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. 9 పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులయ్యుంటిరిగదా. 10 6 సంవత్సరములో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 11 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను, అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోనూ నీ ఒలీవతోట విషయములోనూ అలాగునే చేయవలెను. 12 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు 7వ దినమున ఊరకయుండవలెను. 13 నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకునవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానీయతగదు. 14 సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. 15 పులియని రొట్టెల పండుగనాచరింపవలెను, నేను నీకాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిటివి గనుక ఆ నెలలో నియమాక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. 16 నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. 17 సంవత్సరమునకు 3 మారులో పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. 18 నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు. 19 నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను, మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. 20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. 22 అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునయ్యుందును. 23 ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును,
నేను వారిని సంహరించదను. 24 వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. 25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. 26 కడుకు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. 27 నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. 28 మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్లగొట్టను. 29 దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్లగొట్టెదను. 30 నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్లగొట్టెదను. 31 మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేద అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టెదవు. 32 నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసి కొనకూడదు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండుగట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. చాప్టర్ 24 మరియు మోషేతో ఇట్లనను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి. 2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కిరాకూడదు. 3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. 4 మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలీయుల 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి 5 ఇశ్రాయేలీయులలో యవ్వనస్థులను పంపగా వారు దహనబలులనర్పించి యెహోవాకు సమాధానబలులుగా కోడెలను వధించిరి. 6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసికొని ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. 7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీయూ చేయుచు విధేయులమై యుందుమనిరి. 8 అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజలమీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. 9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. 11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియూ చెయ్యలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. 12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటనుండుము. నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతిపలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. 14 అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను. 15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. 16 యెహోవా మహిమ సీలాయి కొండమీద నిలిచెను. మేఘము 6 దినములు ఆ నాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు 17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. 18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు 40 దినములుండెను.
చాప్టర్ 25 యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. 2 నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసుకొనవలెను. 3 మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనుగా బంగారు, వెండి, ఇత్తడి. 4 నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెండ్రుకలు. 5 ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు. 6 ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు. 7 లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కురత్నములు అనునవే. 8 నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 9 నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. 10 వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. 11 దానిమీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దానిమీద బంగారు జవను చుట్టుకట్టవలెను. 12 దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. 13 తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి. 14 వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. 15 ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్దనుండి తీయకూడదు. 16 ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను. 17 మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చెయ్యవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర. 18 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీపనిగా చేయవలెను. 19 ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనలమీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. 20 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికెదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. 21 నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. 22 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలీయులు నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. 23 మరియు నీవు తుమ్మకర్రతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. 24 మేలిమి బంగారు రేకు దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. 25 దానికి చుట్టూ బెత్తెడు బద్దిచేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవను చేయవలెను. 26 దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. 27 బల్ల మోయుటకు మోతకర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను. 28 ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను, వాటితో బల్ల మోయబడును. 29 మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారముతో వాటిని చేయవలెను. 30 నిత్యమూ నా సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను. 31 మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకిషీపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషీపనిగా చేయవలెను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. 32 దీపవృక్షము యొక్క 1 ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగడవలెను. 33 1 కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. 34
దీపవృక్షపు ప్రకాండములో బాదం రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. 35 దీపవృక్షపు ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. 36 వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాండమైన నకిషీ పనిగా ఉండవలెను. 37 నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగిచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలెను. 38 దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. 39 ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారముతో చేయవలెను. 40 కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము. చాప్టర్ 26 మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను. 2 ప్రతితెర పొడుగు 28 మూరలు, ప్రతితెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 3 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. 4 తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలను, రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. 5 ఒక తెరలో 50 కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. 6 మరియు 50 బంగారు గుండీలను చేసి, ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను, అది ఒకటే మందిరమగును. 7 మరియు మందిరముపైని గుడారముగా మేక వెండ్రుకలతో తెరలు చేయవలను, 11 తెరలను చేయవలను. 8 ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒక్కటే. 9 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలను, 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలను. 10 తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. 11 మరియు 50 ఇత్తడి గుండీలను చేసి, ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలను. 12 ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలను. 13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కన ఒక మూరయు, ఆ ప్రక్కన ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలను. 14 మరియు ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలను. 15 మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. 16 పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 నరయుండవలను. 17 ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన 2 కుసులుండవలను, అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసిపెట్టవలను. 18 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. 19 మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలను. 20 మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలను. 21 ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలను. 22 పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలను. 23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలను. 24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను, అట్లు ఆ రెంటికి ఉండవలను, అవి 2 మూలలకు ఉండును. 25 పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలుండవలను. 26 తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను, మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను. 27 మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలను. 28 ఆ పలకల మధ్యనున్న నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరియుండవలను. 29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగంచి, వాటి అడ్డకర్రలున్న వాటి ఉంగరములను బంగారముతో చేసి, అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగంపవలను.
30 అప్పుడు కొండమీద నీకు కనబరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలను. 31 మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములగల ఒక అడ్డతెరను పేనిన సన్నపు నారతో చేయవలను, అది చిత్రకారుని పనియైన కెరూబులుగల వాటినిగా చేయవలను. 32 తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలను, వాటి వంకులు బంగారమువి, వాటి దిమ్మలు వెండివి. 33 ఆ అడ్డతెరను ఆ కొలుకులు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవవలను, ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతిపరిశుద్ధ స్థలమును వేరుచేయును. 34 అతిపరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచవలను. 35 అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణ వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమునుంచవలను. 36 మరియు నీలధూమ్ర రక్తవర్ణములగల పేనిన సన్నపునారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను, ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకారతో చేసి వాటికి బంగారు రేకు పొదిగంపవలను, వాటి వంకులు బంగారమువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. చాప్టర్ 27 మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. 2 దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా నుండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. 3 దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీయు ఇత్తడితో చేయవలెను. 4 మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. 5 ఆ వలమీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టుక్రింద దాన్ని నుంచవలెను. 6 మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. 7 ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనకవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కలా నుండవలెను. 8 పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. 9 మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకుండవలెను. 10 దాని 20 స్తంభములును వాటి 20 దిమ్మలును ఇత్తడివి, ఆ స్తంభముల వంకులును వాటి పెండబద్దలును వెండివి. 11 అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగుగల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములును వాటి 20 దిమ్మలును ఇత్తడివి, ఆ స్తంభముల వంకులును వాటి పెండబద్దలును వెండివి. 12 పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కరకు 50 మూరల యవనికలుండవలను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. 13 తూర్పువైపున అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. 14 ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. 15 రెండవ ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలును 3. 16 ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణములగల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. 17 ఆవరణము చుట్టున్న స్తంభములన్నీయు వెండి పెండబద్దల కలవి, వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. 8 ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు, అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. 9 మందిరము సంబంధమైన సేవోపకరణములన్నీయు, మేకులన్నీయు, ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై యుండవలెను. 20 మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. 21 సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను.
అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏపోదు, నిలుగుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియూ వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. వారు బంగారును, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును, సన్ననారను తీసుకుని బంగారుతోనూ నీల, ధూమ్ర రక్తవర్ణములు గల ఏపోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారునిటనిగా చేయవలను. 2 అంచులయందు కూర్చబడు 2 భుజఖండములు దానికుండవలను. అట్లు అది సమకూర్పబడియుండును. మరియు ఏపోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను. మరియు నీవు 2 లేతపచ్చలను తీసుకుని వాటిమీద ఇశ్రాయేలీల పేరులను అనగా వారి జననక్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్రమీద చెక్కబడిన వాటివలే చెక్కెడివాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు యెహోవా సన్నిధిని అహరోను తన 2 భుజముల మీద వారి పేర్లను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారంతో 2 గొలుసులను చేయవలెను. సూత్రములు వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలను. ఏపోదు పనివలే దాని చేయవలను. బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలుతోనూ దాని చేయవలను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలను. అది జేనెడు పొడుగు, జేనెడు వెడల్పుగలదై ఉండవలను. దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపురాయి, సులిమానిరాయి, సూర్యకాంతములు గల పంక్తి నాల్గవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములో ఇశ్రాయేలీల పేర్లు గలవై వారి పేరుల చొప్పున 12 ముద్రమీద చెక్కబడిన వాటివలే చెక్కిడివాని పనిగా వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేరంగ గొలుసులను మేలిమి బంగారంతో చేయవలను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకము 2 కొసలయందు తగిలించి పతకము కొసలనున్న 2 ఉంగరములలో అల్లెబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలను. అట్లు అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏపోదు నెదుట దాని భుజముల మీద కట్టవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములు చేసి ఏపోదు నెదుట నుండు పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏపోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువన ఏపోదు 2 భుజములకు వాటిని తగిలింపవలను. అప్పుడు పతకము ఏపోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏపోదు నుండి వదలకయుండునట్లును వారు దాని ఉంగరములకు ఏపోదు ఉంగరములకు నీలిసూత్రముతో పతకము కట్టవలను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్మున న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను. మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలను. అవి అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మన ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీల న్యాయవిధానమును నిత్యమూ భరించును. మరియు ఏపోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలను. దాని నదుమన తలదూరుటకు రంధ్రముండవలను. అది చినగకుండునట్లు కంటకవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేతపని అయిన గోటు ఉండవలను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నదుమన గొంగారు గంటలను నిలువుటంగీ చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క గొంగారు గంటయు దానిమ్మ పండు ఆ నిలువుటంగీ క్రింది అంచుల చుట్టూ ఉండవలెను. సేవ చేసినప్పుడు అహరోను దాని ధరింపకొనవలను.
అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలిసూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందుప్రక్క ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసన నిత్యమును అతని నొసన ఉండవలెను. మరియు సన్ననారతో చొక్కాయను బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టాపనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టిలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్న ఈ లేఖన భాగాల్లో దేవుడు తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూశాం. 22 నుండి 24 అధ్యాయాల్లో సమాజంలో మనం ఎలా నీతిగా బ్రతకాలో నేర్పించిన దేవుడు 25 నుండి 28 అధ్యాయాల్లో నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని కోరుకున్నారు. దీని ద్వారా మనం గ్రహించాల్సిందేమిటంటే, నియమం వెనుక ప్రేమ. దేవుడు ఇచ్చిన కట్టడలు మనల్ని కష్టపెట్టడానికి కాదు, మనల్ని క్రమశిక్షణలో ఉంచి ఆశీర్వదించడానికి. నీతియుక్తమైన జీవనం. ఇతరుల పట్ల దయ, పేదల పట్ల కనికరం చూపినప్పుడే మనం దేవుని ప్రతిబింబాలుగా ఉంటాం. దేవుని సాన్నిధ్యం. ఆనాడు ఇజ్రాయేలీల మధ్య నివసించిన దేవుడు ఈనాడు మన హృదయాలనే తన ఆలయంగా మార్చుకోవాలని ఆశపడుతున్నారు. ఆయన సన్నిధి మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఈ వాక్యాన్ని వినడమే కాకుండా మీ దైనందిన జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇస్తారని ఆశిస్తున్నాను. దేవుని వాక్యం మీ మార్గానికి వెలుగుగా ఉండునుగాక. షేర్ చేయండి. దేవుని వాక్యం అందరికీ చేరాలి. మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేసి వారిని కూడా వాక్యంలో బలపరచండి. సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి అధ్యాయాలను మిస్ కాకుండా ఉండటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.